హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఛాయ్ తాగారండి. మేము పొద్దున్నే ఛాయ్ తాగేసి పనికొచ్చేసామండి. మొక్కజొన్న గింజలు పెడతాకు వచ్చామండి. మేము వచ్చామండి. ఈ రోజైతే మేము ఎకరున్నారండి, ఇది ఎకరున్నర పెట్టేసి వెళ్ళిపోతాము. ఇంకో చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. వీడియో తీసి సాంగ్ పెట్టినా ఏదోటి అనుకుంటున్నారు, వాయిస్ పెట్టినా ఈ మాటలు ఎవరికి కావాలని కామెంట్లు పెడుతున్నారు. అలాగ అనుకోకుండా మా కష్టం చూపిస్తున్నాము. ఇదిగో కళ్యాణి, ఇది నాకు. ఇంకో గిన్నెది నాదేది అందరు ప్రార్థన చేసుకున్నారా? మొదలెడదాం పని. టైం వచ్చి ఎంత అయింది కళ్యాణి? టైం 8 అయిపోయింది అక్క. మరి లేకుండా అయితే 3 ప్యాకెట్లు తెచ్చారా? 3 ప్యాకెట్లు పెట్టేయాలి మనం. పెట్టేయాలి. అట్ట ఇటేగా గింజా కష్టం చేసుకున్న వాళ్ళు కష్టం వీడియోలు తప్ప ఇంకేం పెడతారండి. చాలామంది బ్యాడ్గా తీసుకుంటున్నారు. బ్యాడ్గా మట్టి తీసుకోకండి. ఇంటికాడ వంట చేసి మళ్ళీ పొద్దున్నే పనికొచ్చి ఆ 300 కోసం ఎంత కష్టపడుతున్నామండి, అది మాకే తెలుసు. కష్టపడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసు. హాయ్ అండి. ఆ మిషన్లు చూసారా? మనుషుల్లో జ్ఞానం పెరిగిపోయి మిషన్లు కూడా తయారు చేసేస్తున్నారండి. మనుషులకి ఉండకుండా పనులు కూడా ఉండవండి. ఇంకా అది మిషన్లు ఎలా తయారు చేశారు చూసారా? ఇంక మనుషులతో పని లేకుండా, ఇడ్లతో పని లేకుండా చేస్తున్నారు. ఇదివరకు అయితే పోతాట్లో ఎడ్లతో దున్నిచ్చేవారు. ఇప్పుడు మిషన్లు తీసుకొచ్చారు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది మనుషుల్లో. ఈ మిషన్లు వచ్చాక మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా పనులు ఉండలేదండి. ఎక్కువగా పామాల తోటలో ఈ మిషన్లో ఎక్కువ వచ్చేసిన పనులు కూడా ఉండలేదండి మాకు అసలు. పోతోటలు వస్తే కనుక ఆడ మనిషికి మగ మనిషికి అన్ని పనులు ఉండేయండి. పనులు కూడా లేవు. ఎడ్లు తినేటప్పుడైనా మగవాళ్ళు కావాలండి. ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆడ మనిషి చేయాలి కదా, అలా కూడా లేదండి. మిషన్లు వరి చేనుకు వస్తాకే మిషన్ వచ్చేసిందండి. మొక్కసం చేనుకు వస్తాక కూడా మిషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎడ్లు తినేది కూడా మిషన్, అదిగోండి మిషన్ వచ్చేసింది. మేము గింజలు పెడుతున్నాం కదా, కొన్ని రోజులకి ఈ మిషన్ కూడా వచ్చేది. ఇంకా ఆడవాళ్ళకి ఉండవు పనులు, మగవాళ్ళకి పనులు ఉండవండి. అంత టెక్నాలజీ పెరిగిందండి మనుషుల్లో కదండి. గింజలు పెడతాం లేట్గా అయింది కదా, కానీ బెడ్లో పెట్టి చేతులు కొట్టుకుపోయి మీకు మంట వస్తున్నాయి కదా. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. ఎన్ని గంటలు పెట్టాం? 4 గంటలు పెట్టాం. కొట్టుకుపోని మరి బెడ్లో అయితేనే అందుకే లేట్ అయింది. లేకపోతే 2 గంటల్లో పెట్టేసి వెళ్ళిపోదు. పొద్దున్న గింజలు పెడతాకి వెళ్ళాం కదండి. ఆ గింజలు అయిపోయాక మళ్ళీ తోట ఎత్తాకు వచ్చామండి. 12 కాడ నుంచి మళ్ళీ తోట ఎత్తాకు వచ్చాము. కొంతమంది అని మొక్క మొదలు కలుపు తీస్తున్నారండి నాటు తోటలో. ఇంకా ఊరంతా తిరుగుతున్నానండి కుక్క తిరిగినట్టు. కుక్క దిక్కున అది దొరుకుద్ది, ఇది దొరుకుద్ది అని తిరుగుద్ది చూడండి. అలాగా మా కష్టం కోసం మేము అటు ఇటు తిరుగుతున్నానండి. ఓ ముద్ద తిన్నాము, గావగా మళ్ళీ ఇటు వచ్చాము, తోట వేయడానికి వచ్చామండి.